ఎట్టకేలకు మాజీ మేయర్ కావెట్టి మనోహర్ నాయుడుపై వేటు పడింది. కావెట్టితో పాటు మరో 2 కార్పొరేటర్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర కార్యాలయం ప్రకటించింది. మాజీ మేయర్తో పాటు 2 కార్పొరేటర్లు అంజలి, యాట్ల రవికుమార్లను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టకముందే మాజీ మేయర్ కావెట్టి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయడంతో పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా ఆవేశం, ఆందోళన రేకెత్తించాయి. కావెట్టి మనోహర్కు వైసీపీ అనేక పదవులను కట్టబెట్టింది. గుంటూరు మేయర్గా గెలిపించింది. ఆ తర్వాత చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా కేటాయించింది. కానీ ఆ ఎన్నికల్లో కావెట్టి మనోహర్ నాయుడు ఓటమి పాలయ్యారు. తర్వాత గుంటూరు మేయర్ పదవిని అకస్మాత్తుగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు రావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం మనోహర్ను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కావెట్టి మనోహర్ రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన అనుచరులు తీవ్రంగా ఆలోచనలు పడ్డారు. ఆయన వైసీపీలో నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏ పార్టీ వైపు చూస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే కావెట్టి మనోహర్ తన రాజకీయ భవిష్యత్తు గురించి మరో 2-3 రోజుల్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.